వేదము అనే మాట విద్య అనే సంస్కృత ధాతువులోంచి వచ్చింది. విద్య అనే మాటకు అర్థం ఏంటంటే తెలుసుకోండి అని అర్థం. మన భారతదేశంలో 4 వేదాలు ఉన్నాయి, 4 ఉపవేదాలు ఉన్నాయి. వాటిని వేదాంగాలు అంటారు. వేదం అనే మాట ఎక్కడి నుండి వచ్చింది అంటే విద్య అనే సంస్కృత ధాతువులోంచి వచ్చింది. విద్య అనే మాటకు టు నో, తెలుసుకోండి అని అర్థం. ఆ తర్వాత సైన్స్ అనే పదం చాలా ఎక్కువగా వింటూ ఉంటాం మనం. మీ పిల్లలకి సైన్స్లో ఎన్ని మార్కులు వచ్చినాయండి? మా పిల్లోడు సైన్స్లో బాగా రాణిస్తున్నాడండి. అసలు సైన్స్ అంటే అర్థం ఏంటి? సైన్స్ అనే మాట సైరే అని ఒక లాటిన్ పదంలోంచి డిరైవ్ అయిన మాట. సైరే అనే మాటకు అర్థం తెలుసుకోవడం అని అర్థం. ఇక్కడ చాలామంది బీఎడ్ చదివిన వాళ్ళు ఉండుంటారు. ఆ బీఎడ్ చదివేటప్పుడు ఎడ్యుకేషన్ అనే మాట, మీ ప్రయాసం అంతా ఏంటంటే చిన్నపిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలి, వారికి విద్యను అందించాలని ఆలోచన. సాంస్కృతిక, సామాజిక, మానసిక, ఆధ్యాత్మిక, ధార్మిక ఇలాంటి విషయాలన్నింటిలో కూడా మనిషిని